భారత్ నెట్ తెలంగాణ పల్లెల్లో ఇంటింటికి టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవల పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా ఆజ్పల్లి గ్రామాన్ని సందర్శించారు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంలోని సభ్యులు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి టీ ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అమలవుతున్న విధానాలపై లోతుగా అధ్యయనం చేశారు. టెక్నాలజీ పరంగా సాంకేతిక రంగంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగాన్ని పరిచయం చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఆజ్పల్లి గ్రామంలో ఉన్న అన్ని ఇళ్లకు 3 నెలల పాటు ఉచితంగా టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలతో సాంకేతిక రంగంలో తీసుకొచ్చే విప్లవం దిశగా వేస్తున్న అడుగులకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించింది. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. This is for the point of presence. That is going to be a connected line. So then we have to also learn to optical. That this has to be laid. It is laid in this particular. No, this is very interesting. This is the electronic which we are serving the villages. Yesterday you were asking about line items. What are the line items? So when you run over three firewalls, when you create the cables, So these are the racks. this is power. Batteries and power. That is cable. And we will show you. Energy friendly solutions for the next 10 years. Yes, they were saying battery and solar. Will take a backup of around 12 hours. Then full load. Load is not there, go up to 2 days. Better than. Not there, then only draw power from the system. It is not only solar, it is solar plus electricity plus battery. Solar will charge the battery. So, night time, you can go battery. సహకరిస్తున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాం. On behalf of government, you will కేబుల్ టీవీ వచ్చింది. కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ కూడా వస్తుంది. ఏంటి లాభాలు ఉన్నాయా లేకపోతే ఏంటి? మేము ఏం చేస్తుంది మొబైల్ పట్టుకొని
ఇప్పుడు ఏం చేస్తారంటే టీవీలోనే ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి ఆప్షన్ అందరికీ కూడా విజిబిలిటీ ఉంటుంది, ఎవరు ఏం చూస్తున్నారు ఏంటనేది కూడా ఉంటుంది. ప్లస్ ఈ టీ ఫైబర్లో కూడా అలాంటి అనవసరమైన కంటెంట్ ఏది ఉండదు. టీ ఫైబర్ నుంచి వచ్చే దాంట్లో ఫిల్టర్ కంటెంట్ ఉంటుంది. దీంతో పాటు మీకు మీ ఇంట్లో పిల్లలకి కంప్యూటర్ ఉందా ఇప్పటివరకు? ఇప్పుడు మీ టీవీయే కంప్యూటర్ లాగా మాట్లాడాలి. మీరు మెల్లగిద్ద కలుపుతున్నారా? ఇప్పుడైతే మేము ఫ్రీ ఇస్తాం, 3 months కూడా ఫ్రీగా ఇస్తాం. దాని తర్వాత మీరు ఎంతవరకు పే చేయగలుగుతారు? ఇంటర్నెట్, కేబుల్ టీవీ, డెస్క్టాప్ సర్వీసెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే కొందరంటే పే చేయగలుగుతారు, కొందరు పే చేయగలిగే ఉంటుంది కదా నార్మల్గా. అంటే మీకు ఒక యాక్సెప్టబుల్ ప్రైస్ ఎంతవరకు బాగుంటుంది అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అన్నీ రావాలి కదా. వచ్చిన తర్వాత మొబైల్ యూసేజ్ తగ్గిపోతుందా? టీ ఫైబర్ ద్వారా టీ ఫైబర్ ఇస్తే దాని వైఫై కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు 2GB అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, నా రీల్స్ అంటారు ఇవ్వ అంటారు చూడండి అయిపోతుంది. టీ ఫైబర్ కూడా ఇదే జిల్లా వాళ్ళు. అందులో ఇంకొకటి ఏంటి, మా ఆదిపల్లి అంటే ఆదర్శ గ్రామం. 2008లోనే అవార్డు తెచ్చుకున్న ఘనత మాది. అట్లా మాకు కూడా అంటే చాలా ఇష్టం అందరికి, ప్రతి అధికారులకు. సీఎం గారు ఆదేశాలు మేరకు, మంత్రి గారు ఆదేశాలు మేరకు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళ ఆదేశాలు మేరకు కలెక్టర్ గారు చెప్పాలని ఫస్ట్ ఈ విలేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారని 26 జనవరి రోజు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్నే ఎన్నుకున్నాం కలెక్టర్ గారు. హార్టికల్చర్ అంటే ప్యాడీ. పిల్లలు ఇంట్లో టీవీ చూస్తారా మీరు? మనం నోటీస్ ప్రిపరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా నేను కాలేజ్కి వెళ్తే సార్ వాళ్ళు అక్కడ ఏదైనా టాపిక్ చెప్తే నాకు ఏమైనా అర్థం కాకపోతే యూట్యూబ్కి వచ్చి అందులో సెర్చ్ చేసి నేను చెప్తే ఆ టాపిక్ నాకు అక్కడ సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. Any, I know, for example, she is having any kind of doubt. My teacher is teaching something. She's having any kind of doubt. She used to come to home and then she used to clarify with the YouTube and then the PSAT channel. Radhika, just open what we do. Wants to have a complete related experience, they need to wait till their graduation, completion of the graduation, and they need to procure with these low level income groups cannot be procured. A laptop costs about 45,000, 50,000. They are not affordable with that. It is main screen main home button. So she's typing the word document. See is the cable program. They can choose, and then to the right you see the layout, 6 icons there. They can search and select the service that they are looking for. If she wants my computer, she can click there, my computer. If she wants any educational related content, she can click on that. ముఖ్యమంత్రి గారు మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటింటికి, మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక 4 గ్రామాలు చూస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో పెద్దపల్లి జిల్లాలో ఒక గ్రామము, సంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామము, నారాయణపేట జిల్లాలో ఒక గ్రామము, అండ్ దెన్ మన రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం. ఈ 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి గాను మనకి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఈరోజు అక్కడ నుంచి ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ఎలా ఇస్తూ ఉన్నారు, డిజిటల్ రంగం వైపు తెలంగాణ ఏ రకంగా అడుగులు వేస్తుంది, వచ్చే భావితరాలకి టెక్నాలజీని ఏ రకంగా అందించబోతున్నాము అనే ఒక దానిపైన వాళ్ళకు స్టడీ గురించి అండ్ దెన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఈరోజు ప్రతినిధులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి అందుకనే ఇదే గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మన స్కూల్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, అంటే స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ ఏవైతే వాటికి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు వర్చువల్ డెస్క్టాప్ లాంటి ఒక సర్వీసెస్ని కూడా ఇక్కడ ఇవ్వడానికి
ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నం ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఉంచి వచ్చారు. సో ఈ కార్యక్రమం గురించి మేము ఈరోజు ఈ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన గ్రామంలో 274 కనెక్షన్ ఇండ్లు ఉన్నాయండి. ఇప్పటివరకైతే ఒక 70 నుంచి 80 వరకు కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. వచ్చే రానున్న ఒక 10 వారం నుంచి 10 రోజుల్లో కంప్లీట్గా అన్ని ఇండ్లకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు అన్ని కూడా ఇచ్చేస్తాం. అందులోనే అందరికి కూడా నాణ్యమైన సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా కృతజ్ఞత చేరుతూ ఉంది. One of the pilot homes or the pilot villages that we saw, and the services that a rural household is using the T-Fibers experimental service delivery using the set-top box, and it's working very well. We met a family which is quite happy with the services, and we hope that this can be scaled up, and we'll be extending all our support to Telangana to roll this out as early and as feasibly as possible. One thing is the impact of technology for education and development of the younger generation. So getting to see that real time, how you're learning and interacting with the technology and building your skills for the future, I think it's very bright. I think if your customers are happy, then that is all you need. But bringing such a wealth of new services with new services to come, I think is a great strategy. I think I did in terms of having access to educational services, having access to government services. It connects people across all of the villages, which is going to increase inclusion overall. So that would be my thought. It would be absolutely transformational. Everything is relative. I can't answer that. They pay in dollars, we pay in rupees. That's right. Or any other type of currency. Yes, it's hard to compare, but I think in terms of what has been happening here in Telangana, it can be transformational. ఇంతకు ముందుకు ఊళ్ళో చూస్తే అంతేం మంచి అనిపించకుంటుండే, ఆడితే గేమ్స్ అవన్నీ ఆడితే అంతా ఇది అనిపించకుంటుండే. ఇప్పుడు టీవీలో ఇంటర్నెట్ తెలంగాణ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా మేము చదువుకోగలుగుతాం. ఏదన్నా టాపిక్ అర్థం కాకపోతే తెలుసుకోవచ్చు. మాకు చాలా యూజ్ అవుతుంది. అది తెలంగాణ సీఎం గారికి ఇది మా పేదవాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇది ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? ఇంటర్ బైపీసీ. దీనివల్ల మీరు ఏమేమి చూస్తున్నారు ఇప్పుడు రెగ్యులర్గా? రెగ్యులర్గా నాకు కంప్యూటర్ వాడడం రాదు. ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నోట్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, వర్డ్స్ అవన్నీ, ప్రజెంటేషన్ ఎట్లా చేసుకోవాలి అవన్నీ నేర్చుకుంటున్నాను. అంటే టీవీని కంప్యూటర్గా మార్చారా ఇప్పుడు? సార్ ఎండి గారికి కానీ ఫైబర్ టీవీకి సంబంధించింది కానీ మా ఆజిపల్లికి ఈ సేవ చేయడంలో మాకు చాలా సంతోషం ఉంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు కానీ, మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారికి కానీ, మా ఎమ్మెల్యే శంకరన్న గారు కానీ మా ఊరును ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మా ఊరికి ఇంత సేవ చేయడం అనేది మా ఊరు ప్రజలకు కానీ మాకు కానీ చాలా సంతోషమైన విషయం. సార్ ఎండి గారికి మాత్రం చాలా సంతోషమైన విషయం ఇది. థ్యాంక్ యూ సార్.